అమ్మా వాటర్ ఉన్నాయి. మామూలుగా అయితే పూర్వం ఫస్ట్ గుడి అయితే ఈ పైన ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. తర్వాత స్వామి అయితే ఇక్కడ వెలిచారని చెప్పేసి పేరు. ఇగో ఇంకా అక్కడితోటే మ్యాక్సిమం అందరూ దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ పైకి వరకు ఎవరో రావట్లేదు. మా బ్యాచ్ మటుకు అస్తమానం వచ్చేది కాదు కదా అని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ట్రిప్ అయితే శ్రీశైలం, కోటప్పకొండ, మోపిదేవి, మచిలీపట్నం ఇవన్నీ కూడా తీసుకెళ్తానండి. జనం ట్రిప్ అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ శ్రీశైలం అయితే వెళ్ళిపోయామండి. ఇప్పుడు దారుణాలు వచ్చి రోడ్లు అయితే ఉన్నాం. ఈ రోడ్లో మెయిన్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే డీజిల్ కంపల్సరీ. దారుణాల దగ్గర నుంచి శ్రీశైలం నుంచి దారుణాలు కానీ ఇంచుమించు ఒక 100 కిలోమీటర్లు వెళ్ళేలాగా అయితే ఉంచుకోవాలండి. ఎందుకంటే ఫుల్ ఘాటీ సెక్షన్, దారిలో కూడా ఏమీ ఉండవు అసలు. మొత్తం మనకి షాపులు కానీ ఏది ఉండవు కాబట్టి బండి అయితే పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడైతే కోటప్పకొండకి అయితే వెళ్తున్నాము. రేపు పొద్దున్న దర్శనం చేసుకుని దారిలో ఏమేమి చూసామో అన్నీ కూడా మీకైతే చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎవరైనా సరే అండి, టెంపుల్కి వెళ్ళే వాళ్ళు అయినా సరే, టెంపుల్ నుంచి దారుణాల వైపు ఇంటికి వచ్చే వాళ్ళు అయినా సరే 9 వరకు 9కి ఈ రోడ్ అయితే క్రాస్ అయిపోవాలి. మొత్తం ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి 9 తర్వాత అసలు ఎలా చేయరు ఇంక ఈ రోడ్లోకి అయితే. అప్పుడు దాకా ఉన్న వాళ్ళని బయటికి రానేస్తారు తప్ప ఇంకెవరిని కూడా కొత్త వాళ్ళు అయితే ఎలా చేయరు. దారుణాల్లో అయితే ఒక సైరన్ అయితే మోగుతుందండి. ఆర్మీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇంకా మొత్తం పక్క ఆపించేస్తారు అక్కడ బండ్లు అయితే. సో మీరైతే ఫ్యామిలీతో వచ్చేటప్పుడు అయితే కొంచెం ఆ టైమింగ్ అయితే సెట్ చేసుకొని అయితే రండి ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను. మనమైతే కోటప్పకొండ అయితే వచ్చేసామండి. పొద్దున్నే అయిపోయింది. ఆల్రెడీ సోమవారం అయితే దర్శనం చేసుకున్నాం. పైకి ఉన్న గుడి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నామండి. మొత్తం అంతా ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా చూపెడతాను. కదమాని మళ్ళీ నానే శంభో శంకర్. ఇంకా మా టీం అంతా వెనకతల ఆవేశం వచ్చి ఆగిపోయారు. ఇప్పుడు టార్గెట్ అది గుడి అక్కడికి వెళ్ళాలి. ఇంకో మా బుడ్డగాడు కూడా వచ్చేస్తున్నాడు మాతో నడుచుకుంటాను అయితే. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇలా తిరిగి అలా పైకి వెళ్ళాలి. కొండ మీద చూపిస్తాను చూడండి టెంపుల్. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అయితే. గట్టిగా మాట్లాడాలి పిన్ని, గట్టిగా మాట్లాడాలన్నా. రండమ్మా రండి. అయిపోయిందా పెద్దమ్మా? శివుడి దగ్గరికి వెళ్తున్నారు, అయ్యప్ప దగ్గరికి కాదు. పోన్లే వాళ్ళ డాడీ కదా ఫీల్ అవ్వర్లే. కానీ మొత్తం అంతా ఇంక మనమే వెళ్తున్నట్టున్నాం ఇక్కడికి పూజ చేసే వాళ్ళ తర్వాత. కొండకు దెబ్బకి భయపడ్డారు ఎవరికల్లి. ఓం నమ శివాయ, శంకర్. మనీ మనీ హాయ్ చెప్పు. కానీ మా అయ్యప్ప స్వామి ఇప్పుడు తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. అమ్మా వాటర్ ఉన్నాయి మొత్తానికి. ఓ రండమ్మ ఎలా వచ్చండి. ఇటు ఇటు మంచినీళ్ళు ఉన్నాయి ఇక్కడ. స్ట్రైట్గా వచ్చండి ఇలా పైకి, వాటర్ నీళ్ళు వైపు. మామూలుగా అయితే పూర్వం ఫస్ట్ గుడి అయితే ఈ పైన ఉంటుంది. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. తర్వాత స్వామి అయితే ఇక్కడ వెలిచారని చెప్పేసి పేరు. ఇగో ఇంకా అక్కడితోటే మ్యాక్సిమం అందరూ దండం పెట్టుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ పైకి వరకు ఎవరో రావట్లేదు.
మా బ్యాచ్ మటుకు అస్తమానం వచ్చేది కాదు కదా అని. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పని కట్టుకొని వాళ్ళు రాలేరు, మనం చూపెట్టలేం. మనం బండి మీద తీసుకొచ్చామంటే వాళ్ళు కొంచెం ప్లస్ అనిపించాలి. అమ్మ చాలా చూసాం మనం కూడా అని అనిపించాలి కదా. అందుకోసం అయితే తీసుకొస్తున్నాను. పై వరకు తీసుకెళ్దాం. అక్కడ ఎలా ఉందో ఏంటి అంతా కూడా చూపెడతాను మీకు. అక్కడ కూడా స్కిప్ చేయకండి. అది ఒకటేనండి. ఇంకా బ్యాచ్ రావట్లేదు. మనం వెళ్ళాలనుకోలేదు, ఇంతగా దేవుడు రప్పించుకున్నాడు అంతే. మళ్ళీ లేదా ఎవరికాళ్ళు రాను అన్న వాళ్ళందరూ వచ్చేసారు. మా మొట్ట మేస్త్రి గారు లేట్గా నడుచుకుంటూ వస్తున్నారా. అంత మాట ఇంక వీళ్ళందరికీ ఆయుష్ వచ్చి కూర్చోలేరా. మరి మామని చూసి అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఆ వయసులో కూడా ఇంత కొండ ఎక్కేసిందండి. మరి మళ్ళీ మా ప్రయాణం కొనసాగిద్దాం. మరి తిని అది చెప్తావా? ఇంకెక్కడి నుంచి నటారుగా ఉంది. తన్నేసున్నావా? ఇంకా పైకి ఉందమ్మా. కొద్దిగా దూరం ఇంకా వచ్చేసాం. హెలికాప్టరా? కొండ నుంచి కింద దిగడానికా? ఇక వీడికి హెలికాప్టర్ కావాలండి కొండ నుంచి కింద దిగడానికి. మొత్తానికి అయితే పైకి అయితే వచ్చామండి. గుడి అదిగోండి. వెళ్తాం ఇప్పుడు, చూపిస్తాం మీకు. చాలా టఫ్గా అనిపించింది పైకి ఎక్కడం. ఇంకా మేము ఎలా ఉన్నా కానీ ముసలోళ్ళే. ఒక ఆవిడకి అయితే 70 సంవత్సరాలు ఉంటుంది ఇంచుమించు. ఆవిడ కూడా ఎక్కేసింది. ఎంత భక్తి ఉందో చూడండి. మరి ఇంచుమించు దగ్గరికి వచ్చింది. వచ్చేస్తున్నారు అలా. మేము ఎదురు ఆగుతారని చెప్పేసి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా చూడండి ఇక్కడ ఎలా అంటున్నాయో సేమ్ మన గూగుల్ మ్యాప్లో ఎలా అంతే బాక్స్లో అలా అంటున్నాయి. చేయలేని లొకేషన్ మటుకు ఇరగ తీసింది. ఇక ఇవన్నీ చూడండి వాల్కెనో ఉంటాయి. ఎలా ఉంటుంది ఆ టైప్లో కనబడుతున్నాయి. చుట్టూ ఎటు చూసినా కానీ మనం వ్యాన్లో వెళ్ళేటట్లయితే వ్యాన్లో వెళ్ళేటప్పుడేమో ట్రాఫిక్ కింద ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత ఖాళీ స్థలం ఉందో. ఇంకో 2 సంవత్సరాలు అయితే మొత్తం ఈ గుట్టలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కాంక్రీట్ మొత్తం కూడా మైనింగ్ అవి జరిగినాయి కదా. దారిగా పడుతుంది కదా. ఇక ఇక్కడ నుంచి అలా వచ్చాం పైకి. ఎలా వెళ్ళిపోవచ్చా? డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చా? పాడ వేసుకొని జారెడ్ బాల్ అని కట్టేద్దామండి అవతలకి. ఇదిగోండి మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మా వాళ్ళు ఇక లోపల స్వామివారిని అలంకరించారని చెప్పేసి ఇంకా కూర్చున్నారు. చాలాసేపు అయింది కదా, చాలా దూరం నడుచుకుంటూ వచ్చింది. మళ్ళీ కొంచెం అలసట నుంచి కూర్చున్నారు. మేము ఇంక బయటకు వచ్చాం. చూస్తున్నాం, సైట్ సీయింగ్ చేస్తున్నాం ఇప్పుడు.
లేకపోతే కోటప్ప కొండకు వచ్చి ఇంత దర్శనం ఇంత అభిషేకం చూసి ఓకే అయిపోయిందండి మొత్తం బ్యాచ్. జాతరమని ఇందాక లేట్గా వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు లటకని వెళ్ళిపోతున్నారు స్ట్రైట్గా. వీడియో చేస్తున్నాడు. చెప్పు ఇప్పుడు చెప్పు. మా వాడు ఇంకా పాపం చాలా ఓపికగా నడిచి ఇప్పుడు దాకాను కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయంటే ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా దగ్గరికి వచ్చేసాం. నక్షత్రం టవర్ అంట ఇది. ఇదో అక్కడికి వచ్చాం. చూడ ఎలా అవుతుందిగా వాటర్ కనిపిస్తుందండి గుడి మీకు. ఇగో ఈ తినంగా ఉన్నది గుడి అయితే. ఇక ఇక్కడ ఉంది టవర్. అక్కడ నుంచి అలా ఇవన్నీ కొండంతా ఎక్కుకుంటూ వచ్చాం. ఇంచుమించు ఒక 3 కిలోమీటర్లో ఉన్నట్టుంది. ఇది నక్షత్రం టవర్ అంటే ఇది. కదా కోత మనకి ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ పొన్నూరు ఆంజనేయ గుడికి, తర్వాత మోపిదేవి, తర్వాత మచిలీపట్నం పాండురంగ స్వామి గుడికి. ఈ 3 అయితే కవర్ చేసుకోవాలి. మొత్తం డౌన్ దిగుతాం. ఇంకోటి ఏంటంటే ఈ రోడ్లో అయితే ఇప్పుడు ఇక్కడ ప్రబల తీర్థం అయితే జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా రోడ్లో వైర్లు అంటూ ఉండవు. చూడండి కనిపిస్తుంది కదా, అటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి తప్ప రోడ్డు మీద ఎప్పుడు ఉండదు. ఎందుకంటే చాలా హైట్లో అయితే తీసుకొస్తారు ప్రబల అయ్యి, అందుకని చెప్పేసి. పాలు కాలి పనులు అని చెప్పేసి పరిగెట్టండి. పరిగెట్టండి మరి. ఎజన్నమ్మా గ్యాంగ్ ఇక్కడ కూడా దర్శనం అయితే అయిపోయింది. మొత్తం అన్నీ కూడా గుళ్ళన్నీ కూడా చూసుకున్నాం. ఇప్పుడైతే నెక్స్ట్ మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. వీడియో తీస్తే ఏమైందండి నీక చెప్పనా చెప్పడా
ఇప్పుడు కొన్నూరులో అయితే అయిపోయింది. ఇప్పుడు మోపదేవి అయితే వెళ్తున్నాం దర్శనానికి. మైకేంటిలే యూట్యూబ్లో పంపించే. చూస్తున్నారు కదా, ఇది రైల్వే కానీ బ్రిడ్జ్ అయితే వేసారు. అక్కడ వేసి మళ్ళీ అక్కడ నుంచి ఇలా జరుపుకుంటూ వస్తారు అనుకుంటుంది. ట్రాక్ టైప్ సెట్ చేసారు యువతలు దానికి. మొత్తం క్రేన్లు అన్నీ రెడీ చేసారు. అంతా ఆ బిట్ అంతా కలిపి ఈ రౌండ్ బిట్ ఉంది కదా, ఇదంతా దీని మీదకి వచ్చేది. బాగా హెడ్ ప్లానింగ్ ఇవ్వడం. ఇప్పుడు అక్కడ సైడ్ పని చేసుకున్నారు, రోడ్డు ఆకుండా ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఆల్రెడీ ఇంకా ఫిట్టింగ్ చేస్తున్నారు దానికి ర్యాంపు దారి. ముక్కోటి బ్యాలెన్స్ ఉంది. చెప్పరా లేదంటే ఈ ముక్కోటి కంప్లీట్ అయితే ఇంక ట్రాఫిక్ అంటూ ఉండదు ఇంకెక్కడ. మోపదేవి ట్రిప్ కూడా అయిపోయింది, అది చూసుకున్నారు. ఇంకా మనకి నీరసం వచ్చేసి బండి నుంచి అయితే వెళ్తలేదు ఇంకా. ఇప్పుడు పాండురంగ స్వామి గుడి దగ్గరికి వచ్చాం, చిలకలపూడి. ఇది అయిన తర్వాత జాతర ఇంటికి లాంచ్ చేయడమే మరి. ఇంకా ట్రిప్ అయితే ఇంకా ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నాం. మరి లాస్ట్ లో మచిలీపట్నం బీచ్కి వచ్చాం. నుంచోకు మళ్ళీ ఎన్ని బండి సరాకు అయిపోతుంది. మా బ్యాచ్ ఇదిగోండి. మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. జాగ్రత్తగా మరి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. నా బండిలో అయితే ఇంచుమించు ఒక 15 మంది వరకు అయితే వచ్చారు. ఇప్పుడు వాళ్ళకైతే ఛార్జీ అయితే 1100 అండి. డ్యూటీ అయితే మటుకి ఇంచుమించు 48 గంటలు అయితే చేసాం. మొన్న నైట్ వచ్చాం, ఈరోజు నైట్ అయితే ఇంటికి వెళ్తున్నాం. మరి ఈ ట్రిప్ అంతా చూశారు కదా, మరి మీకు ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.